గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈ రోజు మనం చార్మినార్ ఫుల్ టూర్ అయితే చేయబోతున్నాము. టైం 9 అవుతుంది. సో చార్మినార్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు మనం ఏమేం కవర్ చేయొచ్చు, ఫేమస్ ఫుడ్స్ ఏమేమి తినొచ్చు, బ్రైడల్ షాపింగ్ ఎక్కడ చేయొచ్చు, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ఎక్కడ తీసుకోవచ్చు, నార్మల్ షాపింగ్ అయితే ఎక్కడ, అత్తర్లు ఎక్కడ దొరుకుతాయి, ఫుట్వేర్ ఎక్కడ దొరుకుతుంది, ఈ మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో సేవ్ చేసుకోండి, లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనం చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చార్మినార్ మొత్తం తిరగాలంటే మనకు ఓపిక కావాలి. ఓపిక కావాలంటే పొట్ల ఏదైనా పడాలి. ఫుల్గా ఆకలేసేసిందండి, ముందైతే తినేద్దాము. చార్మినార్ దగ్గర ఈ శివ్ మందిర్ పక్క సందులోకి బల్వీర్ పూరీవాలా అనే ఒక షాప్ అయితే ఉందండి. 125 years ఓల్డ్ షాప్ అనమాట, చాలా ఫేమస్. వీళ్ళ దగ్గర పూరి మాత్రమే దొరుకుతుంది. ప్రజెంట్ 10 అవుతుంది టైము. సో నేను 2 ప్లేట్లు అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడే తింటారండి, చాలా ఫేమస్. నేతిలో వేయించే పూరీలు అనమాట. నార్మల్గా మనం ఎప్పుడు అన్హెల్దీగా ఆయిల్లో వేయించిన పూరీలు అయితే తింటాము, బట్ దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీళ్ళ దగ్గర పూరీలు మాత్రమే దొరుకుతాయి. ప్లేట్కి 4 పూరీలు అయితే వస్తాయి. 80 రూపీస్ దీని కాస్ట్ అనమాట. దీనికి మసాలా కర్రీ అలాగే కొంచెం చట్నీ అయితే ఇచ్చేసారు. తినేసి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు తినేసాం కదండి, తిన్నది అరిగేదాకా తిరిగేద్దాం పదండి. సో మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఏమేం కవర్ చేయొచ్చు ఫుల్ వీడియో తీసాను. చాలా లెందీ అయిపోయింది. సో మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి పార్ట్ వైజ్గా అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు మనం చార్మినార్ పైకి వెళ్ళిపోదాము. సో పైకి వెళ్ళడానికి టైమింగ్స్ ఉన్నాయి, ఆ బోర్డు కూడా నేను మీకు చూపిస్తాను. పైకి వెళ్ళాక ఎటువైపు ఏంటనేది చెప్తాను. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు మనల్ని అలౌ చేస్తారు. ప్రజెంట్ టైం 11 AM అవుతుంది. బయట స్కానర్ ఉంటుంది, అక్కడ కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. క్యాష్ ఉంటే లోపల కూడా టికెట్స్ తీసుకోవచ్చు పైకి వెళ్ళటానికి. ఇక ఈ చార్మినార్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5th కింగ్ అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారు అయితే 1591లో ఈ చార్మినార్ అనేది కట్టించారండి. పైకి అయితే ఎక్కేసామండి. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, మెట్లు చాలా హైట్గా ఉన్నాయి, జాగ్రత్తగా ఎక్కండి. సో పైకి అయితే మనం వచ్చేసాం కదా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఇటు సైడు నేను ఇప్పుడు నుంచున్న దగ్గర ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ రోడ్ అనమాట. చార్మినార్కి కింద భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అదే మీకు గుర్తు. ఇటు సైడ్ వెళ్తే ఏమేమి వస్తాయనేది నేను కిందికి వెళ్ళిన తర్వాత ఆ రోడ్లోకి వెళ్ళి మీకు మొత్తం అన్నీ చూపిస్తాను. కిందికి వెళ్ళాక మనం అటు సైడ్ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది నేను మీకు చెప్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు గంట సింబల్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఈస్ట్ సైడ్ నుంచి ఇంకో సైడ్కి అయితే వస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు గుర్తు ఏం పెట్టుకోవాలనేది కూడా చెప్తాను చూడండి. మనం వచ్చేసి సౌత్ సైడ్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మక్కా మసీద్. ఈ రోడ్లో ఏం దొరుకుతాయి ఏంటి అనేది నేను కిందికి వెళ్ళాక ఆ రోడ్ని మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి సౌత్ రోడ్, రైట్ సైడ్లో కనిపిస్తున్నది మక్కా మసీద్ అనమాట. కిందికి వెళ్ళిన తర్వాత అన్ని సైడ్స్కి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రెజెంట్ అయితే మీకు ఎటు సైడ్ ఏంటి అనేది చెప్తున్నాను, అండ్ అక్కడ ఏం గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్తున్నాను. సో మనం ఇప్పుడు వచ్చేసి సౌత్ సైడ్ ఈస్ట్ సైడ్ కవర్ చేసాం కదా. సౌత్ నుంచి మనం ప్రెజెంట్ వచ్చేసాం వెస్ట్ సైడ్కి. ఇది వచ్చేసి లాడ్ బజార్ అండి, వెస్ట్ సైడ్ గుర్తు పెట్టేసుకోండి. కిందికి వెళ్ళాక మొత్తం ఆ రోడ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. మనకి మొత్తం చార్మినార్ 4 సైడ్స్లో మనం ఈస్ట్ కవర్ చేసాం, సౌత్ కవర్ చేసాం, ఇది వెస్ట్ పార్ట్ అనమాట. సో నార్త్ పార్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ సైడ్లో ఉన్నాము. ఇటు సైడ్ వచ్చేసి మనకి నయాబ్ హోటల్, మదీనా హోటల్, షాదాబ్ హోటల్, ఇలా ఫేమస్ హోటల్స్ అనేవి ఈ రోడ్లో ఉన్నాయి. మనం ఇందాక ఇటు సైడ్ నుంచే వచ్చామండి. ఒక్కో సైడ్ ఒక్కోటి ఫేమస్ అయితే ఉంటుంది. కిందికి వెళ్ళాక మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక చార్మినార్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీనికి చార్మినార్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఫస్ట్ మాట్లాడుకోవాలండి. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. ఇక్కడ మనకి 4 పెద్ద పెద్ద గోపురాలు ఉండడం వల్ల దీనికి చార్మినార్ అనే పేరు అయితే వచ్చిందనమాట. సో ఒక్కొక్క మినార్ ఏదైతే ఉందో దాదాపు 55 మీటర్లు, అంటే దగ్గర దగ్గర 184 అడుగుల ఎత్తు అయితే ఉంటాయి అన్నమాట ఒక్కొక్క మినార్. అదే ఇక్కడ స్పెషాలిటీ. సో మనం ఏం చేద్దామంటే పైన అంతా చూసాం కదా. సో ఎగ్జిట్ వచ్చేసి మళ్ళీ ఈస్ట్ సైడ్లోనే ఉంటుంది. మనం ఎంటర్ అయిన దగ్గరే ఎగ్జిట్ ఉంటుంది. కిందికి వచ్చేసరికి టైం 12 అయితే అవుతుందండి. సో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకుందాము. అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లోనే ఈస్ట్ రోడ్ ఉంటుంది అనమాట. సో అటు సైడ్ వెళ్దాం. ముందు అమ్మవారి దర్శనం చేసుకుందాము. ఎట్టూ కాదనుకున్న సంవత్సరానికి దేశ విదేశాల నుంచి లక్షల మంది టూరిస్ట్ అయితే వస్తారండి ఈ చార్మినార్ని విజిట్ చేయడానికి. సో అమ్మవారి టెంపుల్ దర్శనం చేసేసుకున్నాము.
ఈస్ట్ సైడ్కి వెళ్ళిపోదాం. అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో అటు నుంచి నేను మీకు చూపిస్తాను ఈ రోడ్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూద్దాం పదండి. ఈ రోడ్లో మీరు చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మ్యాక్సిమం మనకు వచ్చేసి డెంటల్ షాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ అక్కడ బ్యాంగిల్ షాప్ కూడా ఉంది. సో పెద్దగా ఈ రోడ్లో చూసేది ఏం లేదు కాబట్టి మీరు ఈస్ట్ సైడ్ అనేది స్కిప్ చేసేయచ్చు. నేను మీకు చార్మినార్ దాకా వెళ్ళి మొత్తం ఇక్కడ ఈ రోడ్లో ఏమి ఉన్నాయని అన్నీ చూపిస్తాను. మ్యాక్సిమం డెంటల్ షాప్స్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఒక బ్యాంగిల్ షాప్ ఉంది చూడండి. సో ఇది ఒకటి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అవే ఉన్నాయి ఈ రోడ్లో. మ్యాక్సిమం నాకు తెలిసి మీరు ఈ రోడ్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ అంత ఎక్కువ షాపింగ్ అయితే ఏం లేదు. సో ఈ రోడ్ ఎండ్ దగ్గరకు వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో అంటే చార్మినార్ నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు మస్కట్టి ఉంది. దాని పక్కన మీరు చూడండి ఇక్కడ ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. ఇటు నుంచి మీరు లోపలికి వెళ్తే ఒక హోటల్ ఉంది. అలాగే ఈ రోడ్ వచ్చేసి మనకి నార్త్ సైడ్కి అంటే నయాబ్ హోటల్కి వెళ్ళే సైడ్కి కనెక్ట్ అవుతుందన్నమాట. సో వచ్చేసాం మనము. ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అయితే అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఈస్ట్ నుంచి మనం సౌత్ సైడ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ జనాలు కూడా ఫుల్గా రావడం స్టార్ట్ అయ్యారు. వాతావరణం కూడా చల్లగా ప్రశాంతంగా ఉందండి. సో హ్యాపీగా అందరూ షాపింగ్ అయితే చేసేసుకుంటున్నారు. వాచెస్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, స్కార్ఫ్స్ అన్నీ ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ నేను ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోడ్లోకి వెళ్తే మీకేం దొరుకుతాయి, ఆ రోడ్లోకి మీరు వెళ్తే యూస్ఫుల్లా కాదా అని తెలుసుకోవడం కోసమే నేను మీకు అలా చెప్తున్నానండి. సో మనం వచ్చేసి సౌత్ పార్ట్కి అయితే వస్తున్నాం అనమాట ఈస్ట్ సైడ్ నుంచి. సో చూసారు కదా మొత్తం ఇయర్ రింగ్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ అన్నీ A to Z ప్రతి ఒక్కటి దొరికేస్తున్నాయి ఇక్కడ. సో ప్రెసెంట్ టైం 12:30 అయితే అయ్యింది. మనం సౌత్ పార్ట్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మనం వచ్చేసి సౌత్ సైడ్ రోడ్డుకి వచ్చాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మక్కా మసీద్. సో మనం ఏం చేద్దామంటే అటు సైడ్ వెళ్ళిపోదాం, కార్నర్కి వెళ్ళిపోయి అటు నుంచి మీకు ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను పదండి. సో టైం వచ్చేసి 1 అవుతుంది. మీరు ఎవరైనా ఓన్ ట్రాన్స్పోర్ట్లో కార్లోని కానివ్వండి లేదా ఆటోలో వచ్చారు లేదంటే బైక్ మీద వచ్చారు, పార్కింగ్ గురించి టెన్షన్ అస్సలు పడకండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మరి పార్క్ చేసేసుకొని చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు అనమాట. పార్కింగ్ ఏరియా వచ్చి సౌత్ సైడ్లో మక్కా మసీద్ రోడ్ సైడ్లో అయితే ఉందన్నమాట. పార్కింగ్ చేసేసుకొని మీరు ఇలా చార్మినార్ సైడ్ అయితే రావచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో పార్కింగ్ చేసుకొని మనము చార్మినార్ సైడ్ అయితే వస్తున్నాము. చార్మినార్ దగ్గర నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట పార్కింగ్ ఏరియా. సో మనం టువర్డ్స్ చార్మినార్ అయితే వెళ్తున్నాం. వీడియో స్కిప్ చేశారంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఈ రైట్ సైడ్ వెళ్తేనేమో మనకి చౌమాన్లా ప్యాలెస్ వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్ళారంటే మీకు బ్రైడల్ క్లోత్స్, జ్యువెలరీ అన్నీ దొరికేస్తాయండి ఫుట్వేర్తో సహా. సో మనం ఏం చేద్దామంటే టువర్డ్స్ చార్మినార్ అయితే వెళ్దాము. ఒకప్పుడు నిజాముల కాలంలో ఈ రోడ్డు మొత్తం అత్తర్లకి చాలా ఫేమస్ అంటండి. వేరే దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవారంట. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. టైం వచ్చేసి 1 అవుతుందండి. చూసారు కదా జనాలు ఎంతమంది వచ్చేసారో ఆల్రెడీ. అందులోని వీకెండ్ అవ్వడం వల్ల ఇంకొంచెం జనాలు ఎక్కువే ఉన్నారు. ఎవరికి తెలియదండి, ప్రతి ఒక్కరికి తెలిసిందే షాపింగ్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే షాపింగ్. ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం దొరికేస్తాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ వేర్ వరకు, జ్యువెలరీస్ కానివ్వండి, ఫుట్వేర్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి, అత్తర్లు కానివ్వండి. అంతేకాదండి ఫుడ్స్ కూడా చాలా ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయి. బిర్యానీస్ కానివ్వండి, జ్యూస్ పాయింట్స్ కానివ్వండి, అలాగే ఇరానీ చాయ్ కానివ్వండి, ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మక్కా మసీద్లోకి వెళ్దాము. లోపల కూడా మనం చూసుకుందాం పదండి. మక్కా మసీద్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి చార్మినార్ కనిపిస్తుంది చూడండి. నేను జూమ్ చేసి మీకు చూపిస్తాను. మన హైదరాబాద్లో చారిత్రక కట్టడాల్లో ఈ మక్కా మసీద్ కూడా ఒకటండి. 1617లో కుతుబ్ షాహీ రాజు సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షాహీ అయితే స్టార్ట్ చేశారు దీన్ని. అండ్ 1694లో దీని కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకటేసారి దగ్గర దగ్గర 10,000 పీపుల్ ఇక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు. అంత పెద్దగా ఉందండి ఈ మసీద్ కూడా. అంతేకాదండి ఈ మసీదు భారతదేశంలోనే అతి పెద్ద అలాగే అతి పురాతన మసీదుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. లోపల చాలా పెద్దగా ఉందండి. ఒకటేసారి చాలామంది కూర్చొని ప్రేయర్ అయితే చేసుకోవచ్చు అనమాట.
ఇక బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళిన తర్వాత మిగతా అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. బయటికి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రీ, ఇదే ఎగ్జిట్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాము, ఇక్కడ నుంచి బయటికి కూడా వచ్చాము. ఇక బయటికి రాగానే మసీద్కి ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్స్లో అత్తర్ సీసాలు అయితే అమ్ముతున్నారనమాట. స్మెల్ అయితే మీకు మైల్డ్ స్మెల్ కావాలన్నా ఉంది, లేదా స్ట్రాంగ్ స్మెల్ కావాలన్నా కూడా దొరికేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా చూసారు కదా, మనకి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే అత్తర్ సీసాలు కూడా ఉన్నాయి. సో స్మెల్ అయితే మనకి మైల్డ్ స్మెల్ కావాలంటే మైల్డ్ స్మెల్ తీసుకోవచ్చు, లేదా స్ట్రాంగ్ స్మెల్, కొంతమంది ఏంటంటే స్ట్రాంగ్ స్మెల్ యూస్ చేస్తారు కదా. సో అలా స్మెల్ వైజ్గా మనం అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రకరకాల అత్తర్లు అయితే ఉన్నాయండి, చాలా ఉన్నాయి స్మెల్స్ అయితే. సో ఇప్పుడు మనం మక్కా మసీద్ దగ్గర ఉన్నాం కదా ఎగ్జాక్ట్గా. సో అక్కడ చార్మినార్, మక్కా మసీద్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మిలాన్ జ్యూస్ పాయింట్ ఉంది. ఇది చాలా ఫేమస్ అండి. సో ఇక్కడ చార్మినార్కి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళ ఫేమస్ షహదూద్ మలాయ్ అయితే ట్రై చేస్తారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము. సో లోపలికి అయితే వచ్చేసాము. షహదూద్ మలాయ్ ఆర్డర్ అయితే ఇచ్చేసాను. సో మన షహదూద్ మలాయ్ అయితే వచ్చేసిందండి. ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది 140 రూపీస్ అయితే పడింది. సో లోపల వచ్చేసి మనకి ఫ్రూట్స్ అలాగే మలాయ్ ఉన్నాయి. మల్బెరీ ఫ్రూట్స్ అలాగే మలాయ్ అయితే ఉందన్నమాట. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నోట్లో మనం నవ్వులుతున్నప్పుడు ఆ మల్బెరీ టేస్ట్, లైట్గా మలాయ్ టేస్ట్ అలా వచ్చి చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే జ్యూసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ మిలాన్ జ్యూస్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక మంచిది ఉంది, నేను మీకు చూపిస్తాను తర్వాత. ముందు చార్మినార్ వైపు వెళ్ళిపోదాం పదండి, మళ్ళీ వద్దాం మనం మిలాన్ జ్యూస్ పాయింట్ దగ్గరికి. సో మనం వచ్చేసి సౌత్ సైడ్ మక్కా మసీద్ రోడ్ అంతా కవర్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకి నిమ్రా కెఫే అండ్ బేకరీ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం 1:30 అవుతుంది టైం వచ్చేసి. లైట్ స్నాక్ తీసుకుందాము. సో ఇక్కడ మనకు వచ్చేసి ఉస్మాన్ బిస్కెట్స్, ఇరానీ చాయ్, అలాగే మలాయ్ బన్ చాలా ఫేమస్ అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఒక మలాయ్ బన్ తీసుకుందాము. ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి లైట్ స్నాక్ లాగా మలాయ్ బన్ అయితే తీసుకున్నాను నేను. సో లోపల మనకి మలాయ్ అలా పెట్టేసి ఉంది. సో లైట్గా స్నాక్ తీసుకుందాం, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఆ మలాయ్ బన్ టేస్ట్ చాలా బాగుందండి. స్మూత్గా ఆ మలాయ్ తగులుతూ ఆ బన్ అములుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. నిమ్రా కెఫే అండ్ బేకరీ, అది జస్ట్ మనకి చార్మినార్ దగ్గరలోనే సౌత్ సైడ్ రోడ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే మిలాన్ జ్యూస్ పాయింట్కి వెళ్ళిపోదాం పదండి. మీకు చెప్పాను కదండి ఇందాక మిలాన్ జ్యూస్ పాయింట్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, దీని పక్కనే మనకి హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నారు. ఇది నేను యాక్చువల్గా సపరేట్ వీడియో, ఫుల్ వీడియో అయితే చేశాను. లైవ్లో మీకు రెడీమేడ్ కావాలనుకుంటే ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టారు చూడండి. మీ హ్యాండ్ సైజ్ చెప్తే ఇచ్చేస్తారు, లేదంటే మీరు లైవ్లో కూడా చేయించుకోవచ్చు అక్కడే ఉండి. సో చూసారు కదండి, నేను నా అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కలర్ బ్యాంగిల్స్ అయితే చేయమని చెప్పి ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు కావాలంటే అక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న బ్యాంగిల్స్ అన్న తీసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా కలర్ కాంబినేషన్స్లో కావాలి అనుకుంటే మీరు దగ్గర ఉండి అయితే చేయించుకోవచ్చు. దీనికి నేను సపరేట్ వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి. సో ఇవి నేను ఆర్డర్ చేసిన బ్యాంగిల్స్ అనమాట, అప్పటికప్పుడు చేసి నాకైతే ఇచ్చేశారు. చూసారా, పర్ఫెక్ట్ కలర్ దింపేశాడండి అలాగా నా అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేటట్టు. సో నెక్స్ట్ వీడియో మీరు అసలు మిస్ అవ్వద్దు. పార్ట్ 2లో నేను ఈ బ్యాంగిల్ మేకింగ్ లైవ్ ఫుల్ వీడియో పెడతాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా చేశారు. సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఈస్ట్ కవర్ చేసేసాము, సౌత్ కవర్ చేసాము, సౌత్ నుంచి వెస్ట్కి అయితే వెళ్తున్నాము. సో వెస్ట్కి వెళ్ళే దారిలో వచ్చేసి మనకి వాచెస్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, బ్రైడల్ బ్యాంగిల్స్ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, శారీస్ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో మీరు అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోలో మన లాడ్ బజార్ అంటే వెస్ట్ నార్త్ కవర్ చేయబోతున్నాం. అవి చాలా మెయిన్ అనమాట. అక్కడే మనకి బ్రైడల్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. అలాగే కొన్ని హిడెన్ ప్లేసెస్ కూడా మీకు చెప్తాను, ఎక్కడైతే మీకు అఫోర్డబుల్లో చాలా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయో. ప్రజెంట్ టైం 2:30 అవుతుంది. ఇక్కడ పర్ల్ షాప్ ఉంది,
నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి ఇంకా చాలా పర్ల్స్ షాప్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేసి చూపిస్తాను. ఇదండి మన ఈరోజు వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 వీడియో అస్సలు మిస్ అవ్వకండి. పార్ట్ 2లో మనం లైవ్ బ్యాంగిల్ మేకింగ్ చూద్దాం. అలాగే పార్ట్ 3లో వెస్ట్ సైడ్ లాడ్ బజార్, అలాగే నార్త్ సైడ్ పర్ల్ స్ట్రీట్, ఇంకా ఫేమస్ ఫుడ్స్ కూడా తిందాము. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.